క్వశ్చన్ నెంబర్ 1. అభివృద్ధి చెందిన దేశాలు అత్యధికంగా ఉపయోగిస్తున్న శక్తి వనరుల పేరు ఏమిటి? ఆన్సర్ అణు విద్యుత్తు. క్వశ్చన్ నెంబర్ 2. ఒక సంవత్సర కాలంలో మానవజాతి డిమాండ్ చేస్తున్న వనరులను పునరుత్పత్తి చేయటానికి భూగోళానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుంది? ఆన్సర్ 18 నెలలు. క్వశ్చన్ నెంబర్ 3. 1961తో పోలిస్తే 2001లో సహజ వనరుల వాడకం ఎంత శాతం పెరిగింది? ఆన్సర్ 2.5%. క్వశ్చన్ నెంబర్ 4. భూగోళం భరించగల స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో వనరుల వాడకం జరుగుతుందన్న వాస్తవం ఏ దశకంలో మొదటిసారిగా గుర్తించటం జరిగింది? ఆన్సర్ 1970. క్వశ్చన్ నెంబర్ 5. ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, దేశాలు, ప్రపంచ మానవులందరూ ఉపయోగించే భూగోళ వనరులపై భారాన్ని కొలిచేది? ఆన్సర్ ఎకలాజికల్ ఫుట్ ప్రింట్. క్వశ్చన్ నెంబర్ 6. ఇప్పటి వరకు షీలా బీడే కమిటీ ఎన్ని సంస్థలకు సంబంధించిన విభజన నివేదికను కేంద్రానికి అందజేసింది? ఆన్సర్ 59. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల పంపకాలపై మార్గదర్శకాలు రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం నిర్దేశింపబడ్డాయి? ఆన్సర్ 371(d). క్వశ్చన్ నెంబర్ 8. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు ఏర్పాటు చేయబడిన కమిటీ? ఆన్సర్ ప్రత్యూష్ సిన్హా కమిటీ. క్వశ్చన్ నెంబర్ 9. విభజన నాటికి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ లోటు ఎంత? ఆన్సర్ 22 మిలియన్ యూనిట్లు. క్వశ్చన్ నెంబర్ 10. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులను దేని ఆధారంగా పంచారు? ఆన్సర్ భౌగోళికత.